హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హర్ష. ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. వెల్కమ్ టు హర్ష వ్లాగ్స్. అందరికీ చైల్డ్‌హుడ్ అనేది మర్చిపోలేని ఎన్నో మెమోరీస్‌ని ఇస్తుంది. అలాగే నాకు కూడా మంచి మెమోరీస్‌ని ఇచ్చింది. కొన్ని కొన్ని చూస్తున్నప్పుడు మన చైల్డ్‌హుడ్‌లో ఇలా ఉండేదే, అప్పటికి ఇప్పటికి ఎంత చేంజ్ అని అనుకుంటూ ఉంటాను. మీరు కూడా అలాగే అనుకుంటా ఉంటారనుకోండి. నేను ఈరోజు మన వీడియోలో మన చైల్డ్‌హుడ్ వ్లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. మీరు కూడా రండి, నాతో కలిసి మన చైల్డ్‌హుడ్‌లోకి వెళ్దాం. ఆగండి, వెళ్ళే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ మాకు మిమ్మల్ని మరింత దగ్గర చేస్తుంది. దానివల్ల వచ్చే ఎనర్జీ మాకు ఎన్నో మంచి వీడియోస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హర్ష వ్లాగ్స్. ఇప్పుడు మనం మన చైల్డ్‌హుడ్‌లోకి వచ్చేసాం. ఏ సాయి, స్కూల్ టైం అవుతుందిలే, రెడీ అవ్వు అనే మాటతో నా డే స్టార్ట్ అయ్యింది. ఇలా మా అమ్మ నన్ను లేపగానే నాకు గుర్తొచ్చేది, అయ్యో ఈరోజు మ్యాథ్స్ హెచ్డబ్ల్యూ చేయలేదే, స్కూల్కి వెళ్లకుండా ప్లాన్ చేయాలి, అమ్మ కడుపు నొప్పి వస్తుంది, ఈరోజు నేను వెళ్ళను అని చెప్పగానే అందరు 90s మదర్స్ కామన్ రిప్లై, ఏం లేదు స్కూల్కి వెళ్తే అదే తగ్గిపోతుందిలే, కానీ నువ్వు ముందు రెడీ అవ్వు వెళ్ళు. మీ మదర్ కూడా ఇలానే అని ఉంటారు కదా. స్కూల్కి రాగానే అసెంబ్లీ, ఫస్ట్ 2 పీరియడ్స్ పర్లేదు, ఇంటర్వెల్ తర్వాత మ్యాథ్స్ సార్ వస్తారు, ఈలోపు హెచ్డబ్ల్యూ చేసేద్దాం. మీలో ఎంతమంది గుర్తుంది సిడబ్ల్యూ హెచ్డబ్ల్యూస్ నోట్స్ అన్నీ కలెక్ట్ చేసి ఒక గుంపుగా పెట్టడం, మన బుక్ని లాస్ట్లో పెట్టడం, సార్ వచ్చి ఆ బుక్స్ అన్నిటిని రివర్స్ చేయడం, సార్ చేతిలో తన్నులు తినడం. సారీగమా అలా. అవునండి, లంచ్ బ్రేక్ అంటే ఒకటి గుర్తొచ్చింది. చైల్డ్హుడ్లో మన సమ్మర్ హాఫ్ డే స్కూల్స్ గుర్తున్నాయా? అప్పట్లో అందరూ బాక్సెస్ తీసుకురావటం, ఒకరి బాక్స్ ఒకరు షేర్ చేసుకోవటం. మీరు షేర్ చేసేవారా మీ ఫ్రెండ్స్కి? లాస్ట్ పీరియడ్ గేమ్స్, మ్యాథ్స్ సార్ క్లాస్ తీసుకుంటారేమో అని తెలియని భయం లోపల. గేమ్స్ పీరియడ్లో క్రికెట్ ఆడటం, మన స్టంపర్ అండ్ ఫెయిర్డెల్ బాల్ మీకు గుర్తుందా? ఆడని వాళ్ళు అటు నుండి అటే ఇంటికి జంప్ అవ్వటం, స్కూల్ పోస్ట్ బాక్స్లో లెటర్స్ రాయటం, లేడీస్కి స్టిచ్చింగ్ కూడా నేర్పించేవారు కదా మన స్కూళ్ళల్లో. డస్టర్ గురించి జరిగిన చిన్న చిన్న గొడవలు, ఇవన్నీ చాలానే ఉన్నాయండి మన స్టోరీలు 90స్వి. ఇంకా ఫ్రెండ్ బర్త్డే అంటే 1 వీక్ ముందు నుండే వాడు చేసే హంగామా అంతా ఇంత కాదు. ఇంక బర్త్డే రోజు వాడు తీసుకొచ్చే చాక్లెట్ బాక్సులు అంటే గుర్తొచ్చేది మీకు ఆశా చాక్లెట్ గుర్తుందా? అలాగే అప్పట్లో హ్యాపీ బర్త్డే చాక్లెట్స్ కూడా స్పెషల్గా ఉండేవి. చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్కి పక్కన ఫ్రెండ్ లేకపోతే వాడు దాని గురించి అలగటం, గొడవ చేయటం, ఇదంతా చాలా సరదాగా ఉండేది కదా. ఆ రోజులు నిజంగానే చాలా మారిపోయాయండి. ఇంటికి వెళ్ళాక తమ్ముడితో రిమోట్ కోసం గొడవలు. మా ఇంట్లో అయితే యుద్ధాలే చేసామండి. నేనేమో క్రికెట్ అని, తమ్ముడేమో కార్టూన్ అని. మా ఇంట్లో అయితే ఒక రూల్ పెట్టుకున్నాం, రిమోట్ ఎవరికి దొరికితే వాడిదే టీవీ ఆ రోజు. ఇప్పుడంటే ఫోన్స్ ఉన్నాయండి, అప్పట్లో టీవీనేగా మా ఎంటర్టైన్మెంట్. అవి చూసి మా అమ్మ ఛాన్స్ దొరికింది కదా అని ఇద్దరిని కలిపి ఉతికేయటం. టీవీ గురించి మాట్లాడుతూ చైల్డ్హుడ్ సీరియల్స్ గురించి మాట్లాడుకోకపోతే మన చైల్డ్హుడ్ కంప్లీట్ కాదు. సండే మనది మార్నింగ్ ఈటీవీలో వచ్చే పంచతంత్రం సీరియల్తో స్టార్ట్ అయ్యి ఈవినింగ్ జెమినీలో వచ్చే నాగమ్మ సీరియల్ ఎంతమందికి గుర్తుందండి? అప్పట్లో ఆ సీరియల్ సాంగ్ వింటుంటే గులాబ్ జాములు గజగజలు ఆడేవి అంటే నమ్ముతారా? అంత భయపడ్డాక సరదాగా నవ్వించడానికి మన అమృతం సీరియల్, టైటిల్ కార్డ్స్ నుండి ఎండ్ కార్డ్స్ వరకు. అలాగే టీవీకి అతుకుపోవటమేగా మనం చేసింది. సండే నైట్ నుండే రేపు స్కూల్కి వెళ్ళాలి అనే బెంగతో పడుకునే వాళ్ళం. ఎగ్జామ్ పేపర్స్ని కరెక్షన్కి సార్కి రెడ్ పెన్ ఇవ్వటం, ఫస్ట్ బెంచ్ గర్ల్స్ అయితే మార్క్స్ కౌంట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయటం, టీచర్స్ వాళ్ళ పిల్లల్ని స్కూల్కి తీసుకువస్తే చిన్న సైజ్ సెలబ్రిటీస్ని చేసిన జనరేషన్ అండి మనది. అలా అయినా కొట్టకుండా ఉంటారని. అవును, మీ స్కూల్లో మిమ్మల్ని సినిమాకి తీసుకువెళ్ళారా? మమ్మల్ని అయితే సర్కస్ సినిమాకి తీసుకువెళ్ళారండి. చైల్డ్హుడ్లో ఆడిన ఆటలు ఇప్పుడు పిల్లలు ఆడుతున్నారంటారా? నాకు డౌటేనండి ఈ విషయంలో. ఎండా లేదు, ఏమీ లేదు, పగలంతా క్రికెట్, గిల్లాదండ, కోతి కొమ్మచ్చి, ఏడు పెంకులు. అబ్బో, బాల్ దొరికిందంటే వాడు ఉతికి ఆరేసేవాడు. చీకటి పడగానే దొంగ పోలీసు. మీరు ఆడారా ఈ ఆటలు, లేదా కొత్తగా వింటున్నారా? మీరు ఆడకపోతే మీరు 90s కిడ్ కానట్టేనండి. మనం సమ్మర్లో తాగిన 1 రూపీ రస్నా ప్యాకెట్ గుర్తుందా? అదే మన సమ్మర్ ఎనర్జీ డ్రింక్. ఇంకా బాదం ఐసు. మీకు కార్డ్స్ గుర్తున్నాయా? WWF కార్డ్స్. ఎన్నిసార్లు చీటింగ్ చేశారు మీరు? నేనైతే మా తమ్ముళ్ళని లెక్కలేనన్ని సార్లు చీటింగ్ చేసి గెలిచేవాడిని అండి. రాముడు సీత ఆడేటప్పుడు ప్రతి ఒక్కరం షెర్లాక్ సంపత్లా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడంటే ఏసీలు ప్రతి ఇంట్లో ఉన్నాయి, కానీ మనకి అప్పుడు అందరం డాబా పైన తినేసి పోరెడు మాటలు, పొట్ట పగిలే నవ్వులతో డాబా మీద పడుకునే వాళ్ళం కదా. నేను మాత్రం సూర్యం బాబాయ్ వచ్చే వరకు డాబా అంతా ఒక రౌండ్ వేసేవాడిని. ఆటలు తప్ప ఏమీ తెలియనితనం కదా, చాలా బాగుండేవి. అప్పుడే కొత్తగా ఒక చిన్న బుడ్డ ఫోన్ వచ్చిందండి. మా ఫ్యామిలీ కొన్న ఫస్ట్ ఫోన్ టాటా ఫోన్ అండి. దానికి సిమ్ ఉండేది కాదు, డైరెక్ట్ మొబైల్ నెంబర్ ఉండేది. ఇప్పుడంటే అన్లిమిటెడ్ టాక్ టైం, కానీ
అప్పట్లో పర్ మినిట్ కి నాకు తెలిసి 3 రూపీస్ అనుకుంటా చార్జ్ చేసింది. ఇంకా నాన్న చూడక ముందే ఫుల్ గా గేమ్స్ ఆడటం ఫోన్ లో. నేనైతే స్నేక్ గేమ్ చాలా సార్లు ఆడాను. ఆల్మోస్ట్ దాన్ని అన్ని లెవెల్స్ కంప్లీట్ చేశాను అనుకోండి. మీరు ఆడిన గేమ్ ఏంటి? మీకు మీ ఫ్యామిలీలో కొన్న ఫస్ట్ మొబైల్ గుర్తుందా? గుర్తుంటే అలా గుర్తు చేసుకొని ఊరికనే ఉండమాకండి. కామెంట్స్ లో మెన్షన్ చేయండి, మేము కూడా చూస్తాం కదా. టీవీలో చిరంజీవి ఉన్నాడురా అని నేను మా ఫ్రెండ్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంటే భలే నవ్వు వస్తుంది. నేను చూసిన మొదటి సినిమా ఠాగూర్ అనుకుంటున్నాను. నేనైతే మెగాస్టార్ అదే ఫస్ట్ సినిమా అనుకున్నానండి. ఇంట్లో సైకిల్ చూసి మనం పేచీ పెట్టడం, సైకిల్ కొనమని అడగాలంటే ముందు నాకు రావాలి అంటే నేర్చుకోవాలి. గంటకి రూపాయి అద్దెకి తీసుకొని పక్క తొక్కుడు సైడ్ తొక్కుడు అన్నీ నేర్చుకొని 3 సార్లు పడిన తర్వాత సైకిల్ వచ్చినట్టు అని మా ఫ్రెండ్ చెప్పాడులే అండి. అప్పట్లో మన స్కూల్ బ్యాగులు చూసారా ఎలా ఉన్నాయో? ఇప్పటి ఆల్ఫా బీటా వీటిని యూజ్ చేస్తారంటారా? లోపల ఉన్న బుక్స్ కి మంచి షీట్ కొని అట్టలు వేయటం కూడా ఒక సూపర్ టాలెంట్ అండి. అన్ని చేసి స్టిక్కర్స్ ఎలా మర్చిపోతాం? నేనేమో క్రికెటర్స్ వి, తమ్ముడివేమో కార్టూన్ వి. కార్టూన్ అంటే గుర్తొచ్చింది, బెంటన్ గుర్తున్నాడా? గోకు అండ్ గోకు కొడుకు గోహాన్, పాపాయ వాడి మజిల్స్ కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారండి అప్పట్లో. ఇప్పుడు జనరేషన్ ఎలక్షన్స్ చూసి కంగారు పడుతున్నారు. మన 90s కిడ్స్ కి ఎలక్షన్స్ అంటే ముందు వాళ్ళ స్కూల్లో జరిగిన ఎలక్షన్సే గుర్తొస్తాయి. క్లాస్ లీడర్ జరిగిన ఎలక్షన్, క్లాస్ లీడర్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే రేంజ్ కూడా సరిపోదేమో. సరదాగా అన్నానులే అండి. క్లాస్ లీడర్ ఫ్రెండ్ గాడు వాడి ఫ్రెండ్ నేమ్ బోర్డు మీద రాయడు. ఇది అడిగినందుకు మనకు ఎక్స్ట్రా ప్రాసలు. మీరు డిక్టేషన్ బుక్ యూజ్ చేశారా? అయ్యో అదేంటి అని అనుకోవద్దు. తెలుగు కాపీ, ఇంగ్లీష్ కాపీ, హిందీ. మా పిల్ల బచ్చా ఫ్రెండ్ గాడు అప్పట్లో ఒక ప్యాకెట్ చూపించి నీకు మ్యాజిక్ చేయనా అన్నాడు. అదేంటో అండి, అది చూపించగానే నేను నిజంగా మ్యాజిక్ అనుకున్నాను. మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా మ్యాజిక్ అని ఫీల్ అవ్వండి. ఈ ప్యాకెట్ నే మేము తాత మామ ప్యాకెట్ అనేవాళ్ళం. టీవీలో కూడా మనుషులు ఉన్నారని అనుకునేంత అమాయకత్వం 90s కిడ్స్ ది. న్యూ ఇయర్ కి ఇప్పుడంటే స్టేటస్లు, పోస్టులు, రీల్స్ షేర్ చేస్తున్నారు, కానీ మన చైల్డ్హుడ్ లో ఎలా ఉండేదో మర్చిపోయారా? గ్రీటింగ్ కార్డ్స్ షీట్ కొనటం, ఫ్రమ్ ఫస్ట్ పెట్టాలా టూ ఫస్ట్ పెట్టాలా అనే కన్ఫ్యూజన్ లో కార్డ్స్ ఎక్స్చేంజ్ చేయటం, దానిలో మళ్ళీ అదే ఆశా చాక్లెట్ పెట్టడం, ఫ్రెండ్ కి ఏ హీరో ఇష్టమైతే వాడికి ఆ హీరో కార్డ్ ఇవ్వటం, టీచర్స్ తో మెప్పు కోసం వాళ్ళకి మంచి మ్యూజిక్ కార్డ్ ఇవ్వటం. ఈ లారీని చూస్తే యాక్సిడెంట్ లారీ అని, ఈ వ్యాన్ ని చూస్తే కిడ్నాప్ వ్యాన్ అని మైండ్ లో స్టాంప్ అయిపోయిన మెమరీ హుడ్ అండి మంది. వాషింగ్ పౌడర్ నిర్మా, ఈ పాప కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు వాషింగ్ పౌడర్ నిర్మా అంటూనే ఉంది. నైట్ టైం ఏదో దెయ్యం వస్తుందంట, డోర్ మీద ఓ స్త్రీ రేపురా అని రాస్తే వెళ్ళిపోతుందంట. నిజమేనా? మీకు గుర్తుందా ఈ మాటలు? ఏదైనా అడిగామంటే పేరెంట్స్ ని కొనిపించుకునే వరకు వదిలే వాళ్ళం కాదు. అది మా కెపాసిటీ. ఇలా ఎన్నో మెమోరీస్ గుర్తు చేసుకుంటే తెలియని ఆనందం. అప్పుడే అయిపోయిందా అనే అంత బాధ. మళ్ళీ తిరిగి వెళ్ళలేనంత దూరం వచ్చేసాం. కానీ మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చినందుకు మేము కోరుకునేది ఒక సబ్స్క్రైబ్ మాత్రమే అండి. మన టీనేజ్ వ్లాగ్ కావాలంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హర్ష వ్లాగ్స్.